Hello everyone, this is John. I warmly welcome you all to my YouTube channel, John's English Academy. First of all, congratulations to all police aspirants అండి. ఎవరైతే రీసెంట్గా జరిగినటువంటి కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్లో మ్యాక్సిమం స్కోర్ చేశారు, అదేవిధంగా క్వాలిఫై కూడా కాబోతున్నారు. స్పెషల్గా నా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఎవరైతే ఇంగ్లీష్లో అత్యద్భుతంగా స్కోర్ చేశారండి, చాలా ఆనందం అనిపించింది మీ కాల్స్ కానీ మీ కమెంట్స్ కానీ చూస్తే. కాకపోతే ఫర్దర్గా మనం మెయిన్స్లో కూడా ఖచ్చితంగా ఇలాంటి స్కోర్ని సాధించి ఉద్యోగాలు పొందేటట్టు చూడాలి. స్పెషల్గా ఎవరైతే యూట్యూబ్ క్లాసెస్ని ఫాలో అయ్యారో వాళ్ళు 15+ స్కోర్ చేయగలిగారు. యాప్లో ఉన్నటువంటి క్లాసెస్ని అందులో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ద్వారా మరియు టెస్ట్ల ద్వారా ఖచ్చితంగా మోర్ దాన్ 20+ స్కోర్ చేయగలిగారు. అయితే ప్రాబ్లం ఎవరికి వచ్చిందనంటే ఈసారి ఇంగ్లీష్ వదిలేసి మెయిన్స్ అప్పుడు చూసుకుందాంలే అన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కొంత ఇబ్బంది అయిందండి. వాళ్ళ తర్వాత ఏ ఫీలింగ్ అని అంటే, అరే కొంత చదువుకొని ఉంటే ఇంగ్లీష్లో ఇంకొంత మనకు యాడ్ అయ్యేది స్కోర్ అనేటటువంటి ఫీలింగ్. క్వశ్చన్ పేపర్ అయితే చాలా ఈజీగానే వచ్చిందండి. కాకపోతే ఏంటంటే ఆ బేసిక్ బిట్స్లో కూడా మనం మిస్టేక్స్ చేయడానికి వీల్లేదు. ఎవరైతే అసలే ప్రిపేర్ కాలేదో ఖచ్చితంగా వాళ్ళకి అది టిపికల్ అనిపిస్తుంది. మీరు చేయాల్సిందల్లా మెయిన్స్కి ఇలాంటి నిర్లక్ష్యం ఉండకూడదండి. ఖచ్చితంగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మార్క్స్లో మ్యాక్సిమం స్కోర్ చేయాలి. ఇప్పుడు 20 మార్క్స్ అనుకున్నటువంటి ఇంగ్లీష్లో 25 క్వశ్చన్స్ వచ్చాయండి. అందులో 5 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ప్యాసేజ్లో మనకు ఈజీగా క్వశ్చన్స్ అడిగారు, ఎవరైనా ఆన్సర్ చేయవచ్చు. కానీ పైన ఉన్నటువంటి ఏదైతే 20 క్వశ్చన్స్ ఉన్నాయో ఖచ్చితంగా గ్రామర్ పైన కొంత అవగాహన ఉంటే చేయగలుగుతామండి. ఈజీ ఇన్ ద సెన్స్ అందరికీ ఈజీ ఏం కాదండి, ఎవరైతే నేర్చుకుని వెళ్ళారో వాళ్ళకి ఖచ్చితంగా ఈజీ. ఆఫ్లైన్ స్టూడెంట్స్ అయితే 20+ ఈజీగా స్కోర్ చేశారు, ఇంక్లూడింగ్ ఆన్లైన్ ఆల్సో అండి. అందుకే మీరు చేయాల్సిందల్లా ఫర్దర్గా ఇంగ్లీష్ అనేది నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో స్కోర్ చేయగలగాలి. నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు లేదా నా యాప్ని స్టార్ట్ చేసేటప్పుడు నేను అనుకున్నది ఒకటేనండి, ఏ ఎగ్జామినేషన్లో అయినా సరే ఇంగ్లీష్లో మ్యాక్సిమం స్కోర్ చేసి తద్వారా ఉద్యోగం పొందాలనేది. ఇప్పుడు గతంలో జరిగినటువంటి ఏపీ టెట్ కావచ్చు, ఏపీ గ్రూప్ 4 కావచ్చు, తెలంగాణ టెట్ కావచ్చు, లేదా ఇప్పుడు జరిగినటువంటి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్లో ఇది ప్రూవ్ అయిందండి, చాలా ఉపయోగపడ్డాయని చెప్పారు, చాలా ఆనందం. అయితే ఇప్పుడు మనం కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి బిట్స్ను ఒకసారి అనలైజ్ చేద్దాం. ఆల్రెడీ మీరు రాసేసారు, కీ వచ్చేసింది. ఇప్పుడు దీనివల్ల మనకు ఏమైనా లాభం వస్తారు అంటే మీరు ఎప్పుడు లాభ నష్టాల గురించి ఆలోచించకండి, ఎప్పుడైతే నాలెడ్జ్ని తీసుకోవాలను. ఇక్కడ రాస్తున్నటువంటి బిట్స్లో ఖచ్చితంగా ఒక్కొక్క ఆప్షన్ దగ్గర కొంత ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీరు రాసిన ఆన్సర్ను ఒకసారి అనలైజ్ చేయవచ్చు. ఫర్దర్గా మెయిన్సే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసినా కానీ ఇంగ్లీష్ బిట్స్ మీకు ఉపయోగపడేవేనండి. లెట్స్ స్టార్ట్ ద సెషన్. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మనం ఒక్కొక్క క్వశ్చన్ చూద్దాం. ఎలాగో మీ దగ్గర క్వశ్చన్ పేపర్ ఉందండి, నేను సెట్ డీకి సంబంధించినటువంటి పేపర్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. మీరు క్వశ్చన్ని ర్యాండమ్గా చెక్ చేసుకోవచ్చు, దాని ఆన్సర్ని కూడా ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ది ఇఫ్ క్లాజెస్ నుంచి వచ్చిందండి. ఇఫ్ క్లాజెస్కి సంబంధించినటువంటి ఒక వీడియో యూట్యూబ్లో ఉందండి, మిగతా వీడియోస్ అన్ని యాప్లో ఉన్నాయండి. అందులో నేను యూట్యూబ్లో చెప్పినటువంటి ఫ్రీ క్లాస్లో చెప్పినటువంటి ఏదైతే అంశం ఉందో అక్కడి నుంచి ఈ క్వశ్చన్ కూడా వచ్చిందండి. చూడండి, ఇది ఇఫ్ క్లాస్ 1 నుంచి వచ్చినటువంటి ప్రశ్న. ఎలా ఐడెంటిఫై చేయొచ్చో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇఫ్ తోటి స్టార్ట్ అయిందంటే మనకు పెద్ద క్లూ ఏంటిది, ఇఫ్ క్లాస్ బిట్ అని. సో దీన్ని ఒకసారి చదువుదాం. ఇఫ్ యూ స్టడీ హిస్టరీ యూ డాష్ దట్ ఆల్ స్టోరీస్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఆల్సో స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. ఇది 10th క్లాస్లో ఉన్నటువంటి సెకండ్ లెసన్లో ఫస్ట్ యూనిట్లోని సెకండ్ లెసన్ నుంచి తీసుకోబడ్డటువంటి లైన్ అండి. సో ఇక్కడ చూడండి, ఇఫ్ పక్కకి ఏముంది, సింపుల్ ప్రెజెంట్ ఉంది, V1 ఉంది. అంటే ఖచ్చితంగా ఇఫ్ క్లాస్ పార్ట్లో V1 వస్తే ఈ మెయిన్ క్లాస్ పార్ట్లో ఏమేమి రావాలని నేర్పించాను మీకు, విల్ కానీ, షల్ కానీ, కెన్ కానీ, మే కానీ ప్లస్ V1 ఉండాలి. విల్, షల్, కెన్, మే ప్లస్ V1లో ఏదో ఒకటి ఉంటుంది. సో చూద్దాం ఎక్కడుందో. సి, ఇది V1, థింక్ V1. ఇక్కడ చూడండి, విల్ ప్లస్ V1 మనకు కావాల్సిన ఆన్సర్. నో అనేటటువంటిది V1. సో ఇటు V1 ఉందంటే అటు ఖచ్చితంగా మనకు విల్ ప్లస్ V1 ఉంటుంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఇక్కడ సి అండి. సో ఇన్ఫ్యాక్ట్ పేపర్లో మీకు 3 అని ఉంటుంది. ఏబిసిడీస్లో అయితే కొంత ఎక్కువ కనెక్ట్ అవుతామని ఏబిసిడీస్ రాశాను. సో రెండవది, ద సినోనిమ్ ఆఫ్ హార్డ్ ఈజ్ డాష్. హార్డ్ అనే పదానికి సినోనిమ్ ఏంటిది, మీనింగ్ ఏంటిది? హార్డ్ అంటే ఏదైనా గట్టిగా ఉండడాన్ని, కఠినంగా ఉండడాన్ని హార్డ్ అంటాం. సరే, మీనింగ్ అడిగాడు మనల్ని. బ్యూటిఫుల్లా, సంబంధం లేని పదం. ఫర్మ్, ఫర్మ్ అంటే కూడా ఖచ్చితంగా కఠినంగా గట్టిగా ఉన్నదని ఫర్మ్ అంటాం. మిగతాది చూద్దాం. సాఫ్ట్ అనేది దీని ఆపోజిట్ అవుతుంది. వీక్ అనేది ఒక రకంగా ఆపోజిట్ అవుద్ది. వీక్ అంటే బలహీనంగా ఉండడం. మనకు కావాల్సింది ఏంటిది, మీనింగ్. సో హార్డ్ యొక్క మీనింగ్ ఏంటిదంటే ఇక్కడ ఫర్మ్. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ బి అవుతుందండి, రెండవది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మూడవది, ఇది యాప్లో మనం సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అగ్రిమెంట్కి సంబంధించి స్పెసిఫిక్గా నేను ఆఫ్లైన్ క్లాసెస్లో ఎంతో ఎంఫసైజ్ చేసినటువంటి ఎయిదర్ ఆర్ అండ్ నైదర్ నార్ అండి. యాప్లో కూడా నేను క్లాసెస్ చెప్పేటప్పుడు చాలాసార్లు చెప్పిన సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ నుంచి మనకు ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుందని. ఇక్కడ చూడండి, ఎయిదర్ ఆర్ తోటి ఏవైనా ఒక 2 సబ్జెక్ట్స్ని కానీ, ఎయిదర్ ఆర్ తోటి ఏవైనా 2 సబ్జెక్ట్స్ని కానీ
మనం కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. మాయా అనే ఒక సబ్జెక్ట్, హర్ ఫ్రెండ్ మంజు అనేటటువంటి రెండో సబ్జెక్ట్. ఎయిదర్ ఆర్ కానీ నెయిదర్ నార్ కానీ నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చినప్పుడు మనం రెండవ సబ్జెక్ట్ని ప్రామాణికంగా తీసుకోవాలి. ఒకసారి చదువుదామా. ఎయిదర్ మాయా ఆర్ హర్ ఫ్రెండ్ మంజు డాష్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పిక్నిక్ ప్లాన్. మాయా లేకుంటే ఆమె ఫ్రెండ్ మంజు ఈ పిక్నిక్ ప్లాన్కి రెస్పాన్సిబుల్ అన్నాం. సో ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ చూడండి హర్ ఫ్రెండ్ మంజు అనేటటువంటిది సింగులర్, ఏకవచనం. ఇక్కడ ఆర్ అనేది బహువచనాలకు వాడతాం. సో ఇది మనకు సరిపోదు, అవసరం లేదు. వాజ్ ఏకవచనాలకు వాడతాం. గత వీడియోలో కూడా మీకు ఒక హింట్ ఇచ్చిన, ఏదైనా ఒక హెల్పింగ్ వర్బ్ ఎస్ తోటి ఎండ్ అయింది అనుకోండి, ఒక క్లూగా ఎస్ అంటే సింగులర్ అని గుర్తుపెట్టుకోండి అని చెప్పిన. కొంత ఊరట, కొంత ఇబ్బందికరంగా ఉండదు. ఆ క్లూ బహుశా ఎవరైతే విన్నారో ప్రీవియస్ క్లాస్లో ఖచ్చితంగా ఎగ్జామ్లో దీన్ని కొంత వాడుండొచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈజ్ కూడా ఉందండి. వాజ్ కానీ ఈజ్ కానీ రెండు కూడాను మనకు ఏకవచనాలకు వాడబడేటటువంటి హెల్పింగ్ వర్బ్స్. ఇక్కడ వర్ అనేది బహువచనాలకు. ఇప్పుడు ఎంతోమంది ఏం కన్ఫ్యూజ్ అయి ఉంటారంటే ఈ క్వశ్చన్లో ఎక్కడ కూడా క్లూ లేదు, హింట్ అనేది లేదు. ఇప్పుడు సార్ నేను వాజు పెట్టొచ్చు ఈజు పెట్టొచ్చు కదా అని అంటే వాస్తవమేనండి. మీరు ఇక్కడ వాజు పెట్టినా కానీ ఈజు పెట్టినా కానీ వాక్యంలో తప్పే ఉండదు. అర్థమైందా? కొంత మీనింగ్లో మార్పు వస్తుంది. ఇక్కడ ఎక్కడ కూడా మనం ఒకసారి క్వశ్చన్ని చూస్తే ఉదాహరణకు గతంలో వేసినటువంటి ప్లాన్కి వీళ్ళిద్దరే రెస్పాన్సిబుల్ అన్నప్పుడు అక్కడ వాజ్ పెట్టుకోవచ్చు. ప్రస్తుతం వచ్చినటువంటి ప్లాన్కి రెస్పాన్సిబుల్ అంటే కూడా మనం ఈజ్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ రెండు ఆప్షన్స్ మధ్య కొంత కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ మనం కొంత కాంటెక్స్ట్ ఆధారంగా ఈజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈజ్ అనేది ఆన్సర్గా పెట్టవచ్చు అండి. ఎయిదర్ మాయా ఆర్ హర్ ఫ్రెండ్ మంజు ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పిక్నిక్ ప్లాన్. ఇంకా ప్లాన్ ఎగ్జిక్యూట్ కాలేదు, ప్లాన్ చేసారనే అర్థంలో ఈజ్ పెట్టుకోవచ్చు. వాజ్ పెట్టినా అది గ్రామాటికల్గా రాంగ్ అయితే కాదండి. సో థర్డ్ దాని ఆన్సర్ మనం ఏం పెట్టుకోవచ్చు, ఇక్కడ సీగా పెట్టుకోవచ్చు అండి. మనకు ప్రిలిమ్స్కి సంబంధించిన వచ్చిన కీలో కూడా సీనే పెట్టాడు, కానీ ఇప్పటికీ బి లేదా సి అనేటువంటి సి అయితే ఓకే అండి. ఇదైనా 100% కరెక్ట్ అవుతుంది వాక్యం, ఇదైనా 100% కరెక్ట్ అవుతుంది. లెట్ us go with సి నౌ. రాధా అండ్ రీమా డాష్ బిజినెస్ పార్ట్నర్స్. ఇక్కడ చూడండి సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్లో మీకు ఏం నేర్పించానంటే ఏవైనా రెండు సబ్జెక్ట్స్ అండ్తో కలపబడ్డప్పుడు ఈ రెండు సబ్జెక్ట్స్ కలిసి బహువచనంగా ఏర్పడి అవతల వచ్చే వర్బ్ ఏదైతే ఉందో అది బహువచనమే ఉంటుందని మనం నేర్చుకున్నామండి. ఏంటిది ఇక్కడ రాధా అండ్ రీమా, తెలుగులో తర్జుమా చేసుకున్న చాలా ఈజీ కదండి. రాధా మరియు రీమా బిజినెస్ పార్ట్నర్స్. ఆర్ బహువచనాలకు వాడతాం, ఈజ్ ఏకవచనాలకు వాడతాం కాబట్టి అవసరం లేదు. వాజ్ ఏకవచనాలకు వాడతాం, అవసరం లేదు. హ్యాడ్ బీన్ అసందర్భంగా ఉంది. సో మన ఆన్సర్ ఇక్కడ రాధా అండ్ రీమా ఆర్ బిజినెస్ పార్ట్నర్స్. ఆన్సర్ వచ్చేసి ఏ అండి. చివరిది ద టీచర్ డాష్ కంప్లీటెడ్ దిస్ చాప్టర్. టీచర్ డాష్ కంప్లీటెడ్ దిస్ చాప్టర్. ఇక్కడ చూడండి కంప్లీటెడ్ అనేది ఏంటి, V3. ఇది V3 అయిందంటే ఖచ్చితంగా మనం రావాల్సినటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఏముంటాయండి, టెన్సెస్లో క్షుణ్ణంగా నేర్పించిన. వస్తే హ్యావ్ కానీ హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి రావాలి. అక్కడ V3 ఉందంటే చూస్తేందుకు అది యాక్టివ్ వాయిస్ స్ట్రక్చరే కాబట్టి ఇబ్బంది ఏం లేదు. హ్యావ్ హ్యాజ్ హ్యాడ్లో ఏదో ఒకటి రావాలి. మరి సబ్జెక్ట్ ఏంటిదండి ఇక్కడ టీచర్ అనేటటువంటి ఏకవచనం. సో టీచర్ ఏకవచనం కాబట్టి ఆర్ అనేది రాదు. అర్థమైందా? ఈజ్ వస్తుంది కదా సార్, ఈజ్ పక్కకు V3 ఉండదు. అంటిల్ దట్ ఈస్ ప్యాసివ్ వాయిస్, అది ప్యాసివ్ వాయిస్లో లేదు. ఉండుంటే బై అనేటటువంటిది ఏదైనా మనకు ప్రిపోజిషన్ కూడా కనపడేది కదా. సో ఈజ్ కాదు. హ్యావా, అవును హ్యావ్ తోటి V3 వస్తుంది, కానీ టీచర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ ఆన్సర్ హ్యావ్ పెట్టలేం. ఇక్కడ ఏం పెట్టవచ్చండి, హ్యాజ్. ఎందుకు సార్ అని అంటే ద టీచర్ హ్యాజ్, టీచర్ ఏకవచనం, హ్యాజ్ పక్కకి ఎప్పుడు కూడా V3 వచ్చింది కాబట్టి వస్తుంది కాబట్టి ద టీచర్ హ్యాస్ కంప్లీటెడ్ దిస్ చాప్టర్. మన ఆన్సర్ ఇక్కడ డి. ఆల్రెడీ మీకు ఎన్నోసార్లు చెప్పానండి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో కూడా నేను సబ్జెక్టు పైనే క్వశ్చన్స్ వస్తాయని. సబ్జెక్ట్ ఏకవచనమా బహువచనమా చెక్ చేసుకుంటే 50% ఆన్సర్ వచ్చినట్టేనండి. తర్వాత మనం కొంత టెన్సెస్ పైన అవగాహన పెంచుకోవాలి. ఇవి ఫస్ట్ 5, మిగతా 5 చూద్దాం. ఇప్పుడు 6th క్వశ్చన్ చూద్దాం. రాహుల్ అండ్ హిజ్ ఫ్రెండ్స్ డాష్ ఇన్వైటెడ్ టు ద పార్టీ బై మీ. చివరి చూడండి ఏముందో, బై మీ. రాహుల్ అండ్ హిజ్ ఫ్రెండ్స్, రాహుల్ మరియు అతని ఫ్రెండ్స్ పార్టీకి పిలువబడ్డారు నా చేత. పార్టీకి పిలువబడ్డారు. బై మీ అంటే ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఇక్కడ మనకున్న ఒక వెసులుబాటు ఏం చేస్తాడంటే V3 ఇచ్చాడు. ప్యాసివ్ వాయిస్ రాసేటప్పుడు ఖచ్చితంగా V3నే రాయాలి. మరి సబ్జెక్ట్ ఏంటిది ఇక్కడ, ఒక రాహుల్ కాదు, రాహుల్ అండ్ హిస్ ఫ్రెండ్స్ అనేటటువంటి మొత్తం సబ్జెక్ట్ అవుతుంది. ఇది బహువచనం. ఓకే, అంటే బహువచనంకి సంబంధించినటువంటి సబ్జెక్టు ఉంది, ప్యాసివ్ వాయిస్ ఉంది. ప్యాసివ్ వాయిస్లో ఎలాగో V3 వస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా హెల్పింగ్ వర్బ్ని డిసైడ్ చేయాలి. ఇక్కడ ఈజ్ రాద్దామా అంటే ఇది బహువచనం, ఈజ్ రాదు.
వాజ్ రాద్దామా, ఇది బహువచనం, వాజ్ రాదు. ఎందుకు? ఈజ్ కానీ వాజ్ కానీ ఏకవచనాలకు వాడతాం. గతంలో ఇచ్చిన హింట్ గుర్తుండాలి కదా. ఎస్ అంటే సింగులర్స్కే వాడతాం. ఇవి రెండు సింగులర్స్ కాబట్టి వచ్చిన సబ్జెక్ట్ బహువచనం, అవి రెండు అవసరం లేదు. ఇంకేం మిగిలినాయి? హ్యావ్ బీన్ మిగిలింది, హ్యాడ్ మిగిలింది. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, సార్ హ్యాడ్ తోటి V3 వస్తుంది అన్నారు కదా సార్ 5వ క్వశ్చన్ దగ్గర, మరి ఇక్కడ హ్యాడ్ పెట్టనా సార్ అంటే ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది కదా. హ్యాడ్ తోటి V3 వస్తుంది వాస్తవమే, కానీ ప్యాసివ్ వాయిస్ అయినప్పుడు అది హ్యాడ్ కాదు, హ్యాడ్ బీన్గా ఉండాలి. ఇక్కడ చూడండి ఏముంది, హ్యావ్ కాదు హ్యావ్ బీన్ ఉంది. ఇది ప్యాసివ్ వాయిస్లో వాడబడేటటువంటి హెల్పింగ్ వర్బ్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ప్యాసివ్ ఫామ్. సో మన ఆన్సర్ ఇక్కడ ఏమవుతుందండి, బి అవుతుందండి. ఓకేనా. ఆఫ్లైన్ క్లాసెస్లో ఇలాంటి ఎన్నో బిట్స్ని ట్యాకిల్ చేస్తామండి. ఆన్లైన్లో కూడా ఎగ్జాంపుల్స్ నేను ఇచ్చాను మీకు ఎలా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మార్చాలనేది. సో మన ఆన్సర్ అక్కడ బి అండి. 7వది, మై మదర్ డాష్ ద న్యూస్ పేపర్ ఇన్ ద మార్నింగ్. మా అమ్మ న్యూస్ పేపర్ చదువుతుంది రోజు మార్నింగ్. అర్థమైందా? రోజు అనలే, ఇన్ ద మార్నింగ్ ఇన్ ద సెన్స్ మనం అర్థం చేసుకోవాలి ప్రతిరోజు ఉదయం చదువుతుంది అని. ఇప్పుడు అదొక రెగ్యులర్ యాక్షన్ని సూచిస్తూ ఉన్నటువంటి హింట్ అండి. ఓకే, రెగ్యులర్ యాక్షన్ అంటే ఖచ్చితంగా మన ఆన్సర్ ఏమి ఉండాలన్నా V1. ఇదే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు టెన్సెస్ నేర్పించాను నేను. టెన్సెస్ పార్ట్ 1 చూడండి, ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ మీకు అక్కడ కనబడుతుంది. సబ్జెక్ట్ ఏంటి? మదర్, మై మదర్ అనేటటువంటి సబ్జెక్ట్, ఏకవచనం. ఈజ్ రీడింగ్ ఏమో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, రోజు జరిగే పనికి ప్రెజెంట్ కంటిన్యూస్ ఉండదు. పాస్ కంటిన్యూసా అసలే రాయం. ఇక్కడ చూడండి రీడ్కి ఎస్ యాడ్ చేయబడ్డటువంటి V1 ఉంది. సబ్జెక్ట్ ఏమో ఏకవచనం, V1కి ఎస్సీఎస్ యాడ్ చేయాలనేది మనం ఆల్రెడీ నేర్చుకుని ఉన్నాం, మనకు ఆన్సర్ కనబడుతుంది. విల్ బీ రీడింగ్ ఫ్యూచర్కి సంబంధించి అలాంటి హింట్స్ ఏం లేవు కాబట్టి మన ఆన్సర్ ఇక్కడ సి అనేటటువంటి డైరెక్ట్ బిట్ అండి. ఈజీగా ఆన్సర్ చేయవచ్చు అండి. ఎవరైతే ముందు నుంచే నాతో కనెక్ట్ అయి ఉన్నారో, ముందు నుంచే నా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు ఉన్నారో ఖచ్చితంగా ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. 8వది, పీపుల్ ఆఫెన్ డాష్ గేమ్స్ ఫర్ స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ ఫర్ గేమ్స్. ఇది సరదాగా మనం క్లాసెస్లో ఎప్పుడు డిస్కస్ చేసిందేనండి. గేమ్స్ని స్పోర్ట్స్ని గేమ్స్ని జనాలు కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దీనికి దానికి చెప్తారు. ఇద్దరి మధ్యలో పోటీ, రెండు జట్ల మధ్య పోటీ ఉంటే గేమ్ అని, ఇండివిజువల్ పోటీలను స్పోర్ట్స్ అంటారనే విషయాన్ని మనం డిస్కస్ చేసాం. కానీ ప్రశ్న అది కాదు. ప్రశ్న ఏంటిది? ఇక్కడ ఆఫెన్ అనేటటువంటి హింట్ కనబడుతుంది. ఆఫెన్ వచ్చిందంటే ఖచ్చితంగా V1 ఉండాలి. మళ్ళీ ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మీకు ఇచ్చిన హింట్స్లో కనబడతచ్చు అండి ఆఫెన్. సో మనకు V1 ఎక్కడ ఉందో వెతుకండి. మిస్టేక్ అనేది V3 ఒంటరిగా రాదు. మిస్టేకింగ్ V4 ఒంటరిగా రాయకూడదు, అసలు సెట్టే కాదు. ఆఫెన్ కావాల్సింది V1 కాబట్టి. సో ఇక్కడ ఏముంది చెప్పండి, V1 మిస్టేక్, మిస్టూక్ అనేది V2. సో మిస్టూక్ కానే కాదు కదా. సో మన ఆన్సర్ ఏమవుతుందండి, సి మిస్టేక్. సో పీపుల్ ఆఫెన్ మిస్టేక్ గేమ్స్ ఫర్ స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ ఫర్ గేమ్స్. ఇక్కడ మిగతా 3 ఆప్షన్స్ ఎక్కడ సరిపోవండి. V3 కానీ V4 కానీ అక్కడ ఉన్న మిస్టూక్ అనే V2 కానీ సరిపోదు. ఆఫెన్ ఉంది కాబట్టి V1 పెట్టాలి. నెక్స్ట్ 9వ చూద్దాం. బ్యాక్ ఇన్ మై నేటివ్ ప్లేస్ వి డాష్ గుడ్ ఇంటర్నెట్. మా నేటివ్ ప్లేస్లో వి డాష్ గుడ్ ఇంటర్నెట్. ఎలాంటి హింట్ లేదు. ఆప్షన్స్లో హింట్ చూద్దాం. సబ్జెక్ట్ ఎంత చూసుకుందాం ఫస్ట్. వి డస్ నాట్ హ్యావ్. ఇక్కడ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ కాదండి, V1గా వాడబడ్డది మెయిన్ వర్బ్గా. ఓకేనా. సో డస్ అనేటటువంటిది ఏకవచనాలకు వాడతాం. సబ్జెక్ట్ ఏమో వి ఉంది, ఇది రాదు. నెక్స్ట్ చూడండి వాజ్ అనేటటువంటిది, వాజ్ ఏకవచనాలకు వాడతాం, ఇది రాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి డిడ్ నాట్ హ్యావ్, డిడ్ ప్లస్ V1 అనేటటువంటి విషయాన్ని మనం ఎన్నోసార్లు నేర్చుకుని ఉన్నాం. సరే అయినా ఆప్షన్ డి చూద్దాం. హ్యాడ్ నాట్ హ్యావా, హ్యాడ్ నాట్ హ్యావ్ ఉండదండి, హ్యాడ్ అండ్ హ్యాడ్ ఉంటుంది. అంటే హ్యాడ్ పక్కకు V3 ఉండాలి కదా, మరి ఇక్కడ ఏమొచ్చాడు V1. ఇలాంటి కాంబినేషన్ ఉండదు. మనకు కావాల్సిన ఆన్సర్ ఎక్కడుంది, సిలో ఉంది. ఓకే, బ్యాక్ ఇన్ మై నేటివ్ ప్లేస్ వీ డిడ్ నాట్ హ్యావ్ గుడ్ ఇంటర్నెట్. హ్యావ్ అనేది అక్కడ హెల్పింగ్ వర్బ్ కాదు, మెయిన్ వర్బ్గా వాడబడ్డది. ఇలాంటి విషయాలు ఆల్రెడీ నేను యూట్యూబ్లో మీకు ఎన్నోసార్లు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంచాను. నెక్స్ట్ ద పోలీస్ డాష్ అరెస్టెడ్ ద థీవ్స్. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో ప్రతిసారి నేను ఎప్పుడైతే సింగులర్ ప్లూరల్ చెప్పానో ఈ బిట్ని ఇచ్చానండి. పోలీస్ ఏకవచనం కాదు బహువచనం అని ఎన్నో సందర్భాలు మీతో చెప్పాను. ఖచ్చితంగా మీరు రాసి ఉంటారని అనుకుంటున్నానండి. ద పోలీస్ డాష్ అరెస్టెడ్ ద థీవ్స్. అరెస్టెడ్ అనేది V3. ఓకే, ఇప్పుడు పోలీస్ ఏకవచనం కాదు బహువచనం. హ్యాజ్ ఏకవచనాలకు వస్తుంది, అవసరం లేదు. హ్యావ్ బహువచనాలకు వస్తుంది, అవసరమే. ఈజ్ ఏకవచనాలకు వస్తుంది, అవసరం లేదు. ఆర్ బహువచనాలకే వస్తుంది. సార్ ఆర్ పెడదామంటే ఇక్కడ ఏం కనబడుతుంది మీకు, V3. ఇది ఏమైనా ప్యాసివ్ వాయిస్లో ఉందండి, లేదు కదా. పోలీసే కదా అరెస్ట్ చేసింది థీవ్స్ని, సో యాక్టివ్ వాయిస్లోనే ఉంది. ఎలా గుర్తుపెట్టాలి సార్ అని అంటే ఆల్రెడీ ఎవరైతే కొత్తగా వింటారో మీరు బై అనేటటువంటి ఒక ఇలా ఉంటే బై మీ, బై హిమ్, బై హర్, బై దిమ్ ఇలా ఉంటే అది ప్యాసివ్ వాయిస్లో ఉందని మీరు గమనించవచ్చు. టూకీగా చెప్తున్నాను కొంత మీరు అర్థం చేసుకోవడం కోసం. ద పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ ద థీఫ్ మన ఆన్సర్ అండి. ఇక్కడ ఏముండాలి, హ్యావ్. సో ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది, బి.
సో ఈ రకంగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. చాలా ఈజీనే మనం ఆన్సర్ చేయవచ్చు అండి, హింట్స్ ఉన్నాయి, ఆన్సర్ చేయడానికి ఈజీ. నెక్స్ట్ బిట్ చూద్దాం. 11th క్వశ్చన్ చూద్దాం. ఐ నెవర్ ఫీల్ దట్ ఐ ఆమ్ సుపీరియర్ డాష్ ఎనీవన్. ఎంత ఈజీ బిట్ అండి. ప్రిపోజిషన్స్కి సంబంధించినటువంటి వీడియోస్లో నేను 2 and 2 wordsకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు మీకు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో 2కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అందులో జూనియర్, సీనియర్, సుపీరియర్, ఇన్ఫీరియర్ మరియు ప్రిఫర్ అనేటటువంటి ఈ పదాల తర్వాత దాన్ ఉండకూడదు, 2 ఉండాలి. ఎగ్జామ్లో ఆప్షన్ ఏగా దాన్ ఇస్తాడండి, పెట్టకండి, 2 ఉంటుంది అని చెప్పాను. అదే జరిగింది చూడండి. ఐ నెవర్ ఫీల్ దట్ ఐ ఆమ్ సుపీరియర్ దాన్ కాదండి, సుపీరియర్ తర్వాత మనకు ఉండాల్సింది 2. సో ఈ ప్రిపోజిషన్ అనే 2 అనేటటువంటి ప్రిపోజిషన్ని తీసుకుంటుందండి సుపీరియర్. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఏ పదాలు? జూనియర్, సీనియర్, సుపీరియర్, ఇన్ఫీరియర్, ప్రిఫర్. ఈ పదాల తర్వాత 2 రాయాలి, దాన్ రాయకూడదు. వి డాష్ 2 daughters. ఇది హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ని హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్గా ఎలా వాడాలో తేడా తెలిస్తే ఈజీ తెలిసిపోతుందండి. ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ గతంలో చేస్తున్నాం మనం. వి డాష్ 2 daughters. వీ విల్ హ్యావ్ 2 daughters. హ్యాజా వీకి రాదు, ఎందుకంటే వీ బహువచనం, హ్యాజ్ ఏకవచనాలకు వాడతాం. హ్యావ్ ఎస్ మనం వాడతాం. హ్యావింగ్ అనేటటువంటిది అవసరం లేదు, ఇంఫామ్ ఒంటరిగా రాదు. ఇప్పుడు 2 ఆప్షన్స్ మధ్యలో మనకు డౌట్ రావచ్చు, సార్ వీ విల్ హ్యావ్ 2 daughters, వీ హ్యావ్ 2 daughters. రెండిట్లో ఏది పెట్టమంటారు సార్ అని అంటే, ఇదేమో ప్రెడిక్ట్ చేస్తున్నట్టు మాకు 2 అమ్మాయిలు పుడతారు అని. ఆ 2 అమ్మాయిలే పుడతారు అనేటటువంటి విషయాన్ని మనం ప్రెడిక్ట్ చేసి ఏదో మాట వరుస చెప్పొచ్చు, కానీ దాని ఒక అథెంటికేషన్ తీసుకోలేము. కాకపోతే ఆన్సర్ సిగా మనం ఖచ్చితంగా నిర్ధారించవచ్చండి. వీ హ్యావ్ 2 daughters. సో వీ1ని పెట్టండి. వీ విల్ హ్యావ్ 2 daughters అనేది ఇక్కడ ఆన్సర్ పెట్టడానికి వీల్లేదండి. మన ఆన్సర్ వచ్చేసి సి. హ్యాజ్ పెట్టకూడదు సార్ అంటే వీ అనేది బహువచనం, హ్యాజ్ రాదు. హ్యావింగ్ అసలు ఆప్షనే కాదండి, దాన్ని వదిలేయండి. నెక్స్ట్ 13వ చూద్దాం. ఐ డాష్ అన్ అపాయింట్మెంట్ విత్ ద డాక్టర్ సూన్. నేను డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంటాను త్వరలో. సూన్ త్వరలో అంటే జరిగిందా? జరగలే, జరగబోతుంది. జరగబోతున్నటువంటి విషయాలు ఏ టెన్స్లో చెప్పాలండి? ఫ్యూచర్ టెన్స్లో చెప్పాలి. సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దామా? విల్ ప్లస్ V1 సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఆన్సర్ కనబడుతుంది. మిగతాయి చూద్దాం. హ్యాడ్ మేడ్ అవసరం లేదు. ఐ ఆమ్ మేకింగ్ అన్ అపాయింట్మెంట్ విత్ ద డాక్టర్ సూన్ అనేటటువంటిది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని కూడా ఫ్యూచర్ అరేంజ్మెంట్స్కి వాడొచ్చండి, పర్వాలేదు. కానీ ఆటోమేటిక్గా మనకు ఫ్యూచర్ టెన్స్ కనబడుతుంది కాబట్టి మీరు సీని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాజా పాస్ట్ టెన్స్ సంబంధించింది, అనవసరం అండి. సో మనం ఇక్కడ ఆన్సర్ ఏగా తీసుకోవచ్చు, మనకి ఇచ్చిన కీలో కూడా అదే ఉందండి, ఇబ్బంది ఏం లేదు. ఐఎమ్ మేకింగ్ అన్ అపాయింట్మెంట్ విత్ ద డాక్టర్ సూన్ అనేటటువంటిది ఐఎమ్ మేకింగ్ అనేటటువంటి విషయం చూసారా, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని కూడా ఫ్యూచర్ అరేంజ్మెంట్స్కి వాడొచ్చు. కానీ ఆల్రెడీ ఫ్యూచర్ టెన్స్ మెన్షన్ చేసి ఉంది కాబట్టి మీరు ఆన్సర్ ఏగా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. నెక్స్ట్ చూద్దాం. ఎయిదర్ ఆఫ్ ద ఫుట్ పాత్స్. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ దగ్గర ఏం నేర్చుకుని ఉన్నాం మనం యాప్లో? ఎయిదర్ ఆఫ్ తర్వాత బహువచనం వస్తుంది, కానీ ఇక్కడ వచ్చేటటువంటి వర్బ్ ఏదైతే ఉందో అది సింగులర్ ఉండాలి అని. ఎయిదర్ ఆఫ్ కానీ, నెయిదర్ ఆఫ్ కానీ, వన్ ఆఫ్ కానీ వచ్చినప్పుడు దాని పక్కకు వచ్చిన సబ్జెక్టు బహువచనమే ఉంటుంది, కానీ నెక్స్ట్ వచ్చే వర్బ్ మాత్రం ఏకవచనం అయి ఉండాలి. ఇది మనం నేర్చుకున్న రూల్. సో ఎయిదర్ ఆఫ్ ద ఫుట్ పాత్స్ డాష్ టు సూపరింటెండెంట్స్ హౌస్. ఇప్పుడు ఎయిదర్ ఆఫ్ ద ఫుట్ పాత్స్ అనేది ఏకవచనం. ఇక్కడ లీడ్ అనే V1 ఉంది, లీడ్స్ అనే V1 ఉంది. హ్యావ్ అనేది బహువచనాలకు వాడతాం, అసందర్భం. ఈజ్ లెడ్ అనేది ప్యాసివ్ వాయిస్లో వాడుకుంటాం, అసందర్భం. మిగిలినవి 2 ఏ మిగిలింది, బి మిగిలింది, 2 V1లు ఉన్నాయి. సార్ లీడ్ పెడదామా, లీడ్స్ పెడదామా అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏకవచనం ఉంటే ఖచ్చితంగా ఏం యాడ్ చేయాలండి? ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేయాల్సిన అవసరం ఉంది కదా సింపుల్ ప్రజెంట్లో. సో మన ఆన్సర్ ఇక్కడ ఏమొస్తుందండి? బి వస్తుంది. సార్ ఇది కూడా పెట్టొచ్చు కదా సార్ V1 అని అంటే, ఫుట్ పాస్ అనేది బహువచనమే, మీరు V1 లీడ్ పెట్టిన ఏం కాదు. కానీ ఉత్త ఫుట్ పాస్ లేదండి, ఎయిదర్ ఆఫ్ ద ఫుట్ పాస్ అనేటటువంటిది మన సబ్జెక్ట్గా తీసుకోవాలి. సో ఫుట్ పాస్లో ఏదో ఒకటి, ఎయిదర్, 2 కూడా. ఇన్ఫ్యాక్ట్ ఎయిదర్ ఆఫ్ ద ఫుట్ పాస్ అంటే 2 ఫుట్ పాస్లలో, అంటే ఇక్కడ ఎయిదర్ ఆఫ్ అనేటటువంటిది చూడడానికి బహువచనానికి ఇచ్చినప్పటికీ అర్థం మాత్రం ఏకవచనంగా తీసుకుంటుంది. సో మన ఆన్సర్ వచ్చేసి లీడ్స్ అండి. 15. ఐ ఆల్వేస్ లిసన్ టు గ్రేట్ స్పీచెస్ కేర్ఫుల్లీ సో దట్ ఐ డాష్ ఇంప్లిమెంట్ దెమ్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ మై లైఫ్. కొన్ని గొప్ప స్పీచ్లను నేను వింటూ ఉంటాను, ఎందుకంటే వాటిని నా జీవితంలో పాటించవచ్చు కాబట్టి. ఇక్కడ చూద్దామా, హ్యాడ్ పెడదామా? అస్సలు ఆప్షన్ కాదండి. ఆల్వేస్ లిసన్ అనేటటువంటి సింపుల్ ప్రజెంట్ తోటి పాస్ట్ టెన్స్ రాదనే విషయం మీకు తెలుసు, నేను ఆల్రెడీ నేర్పించిన. వాజా అసలే రాదు. ఐఆమ్ ఇంప్లిమెంట్ ఉంటుందండి ఎక్కడన్నా. ఈజ్ యామ్ ఆర్ తర్వాత ఇంగ్ ఫామ్ ఉండాలి, కానీ
ఇక్కడ ఇంప్లిమెంట్ అనే V1 వస్తుందా? రాదు. నెక్స్ట్ ఏం మిగిలింది? డి మిగిలింది. ఆ డీలో ఏముందండి? కెన్ ఉంది. సో కెన్ తోటి మనకు ఖచ్చితంగా ఏమొస్తుంది? V1 వస్తుంది. కాబట్టి ఐ కెన్ ఇంప్లిమెంట్ దెమ్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ మై లైఫ్. హ్యాడ్ రాదు, పాస్ట్ టెన్స్. ఇదేమో ప్రెజెంట్లో ఉంది, పాస్ట్ రాదు. వాస్ పాస్ట్ టెన్స్, ఇది ప్రెజెంట్లో ఉంది, ఇది రాదు. ఈజ్ యామ్ ఆర్ పక్కకు V4 ఉండాలి, కానీ ఇక్కడ V1 ఉంది, అందుకే యామ్ రాలేదు. కెన్ తోటి V1 వస్తుంది. ఇది మోడల్ వర్బ్, ఆల్రెడీ నేర్చుకుని ఉన్నాం. మన ఆన్సర్ వచ్చేసి డి, కెన్ అండి. సో ఇక్కడ డి పెట్టేయాలి. సో ఇవి ఫస్ట్ 15, మిగతా చూద్దాం. 16వ క్వశ్చన్ చూద్దాం. ద యాంటోనిమ్ ఆఫ్ ఒపేక్ ఈజ్ డాష్. యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్. ఒపేక్ అనేటటువంటి పదం మీకు తెలిసిన పదమేనండి. అపారదర్శకంగా ఉండడం, కాంతి నిరోధంగా ఉండడాన్ని ఒపేక్ అంటారు. దాని ఆపోజిట్ ట్రాన్స్పరెంట్ అనేది చాలా బేసిక్ యాంటోనిమ్. ఓకే. సో ఫ్రజైల్ అంటేనేమో వీక్గా ఉండడం కాదు కదా. పార్షియల్ అంటే కొంత ఒక పాక్షికంగా అనొచ్చు. ట్రాన్స్పరెంట్ అంటే పూర్తిగా అటు ఇటు మనం చూడగలగడం, దాన్నే పారదర్శకం అంటున్నాం. బ్రోకెన్ అంటే విరిగిపోయిన. సో మన ఆన్సర్ ఒపేక్కి ఆపోజిట్ ఏంటిదండి? ట్రాన్స్పరెంట్. పదే పదే చెప్పకూడదు, బట్ ఎనీహౌ సేమ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో డిస్కస్ చేసిన బిట్. ఏ పెయిర్ ఆఫ్ సాక్స్ డాష్ బీన్ మిస్సింగ్ ఫ్రమ్ మై రూమ్. చాలామంది ఏమనుకుంటారు? ఏ పెయిర్ ఆఫ్ సాక్స్లో సాక్స్నే చూస్తారు, అది బహువచనం అనుకుంటారు. కాదండి, ఏ పెయిర్ ఆఫ్ సాక్స్ అనేది సబ్జెక్ట్. ఏ పెయిర్ ఆఫ్ సాక్స్ అంటే సాక్స్ యొక్క ఒక జత, అది ఏకవచనం. ఇటు చూడండి, బీన్ ఇచ్చేసి V4 ఇచ్చేసాడు. ఖచ్చితంగా ఇక్కడ ఏముండాలి? హ్యావ్ బీను, హ్యాస్ బీను, హ్యాడ్ బీను ఉండాలి. ఇక్కడ ఏ పెయిర్ ఆఫ్ సాక్స్ అనేది ఏకవచనం. ఏకవచనానికి ఏమొస్తుంది? హ్యాస్ బీన్ లేదా హ్యాడ్ బీన్ కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ ఏమైనా హ్యాడ్ ఉందా? లేదు. హ్యాజ్ అనేటటువంటి పదం ఉంది. మనకు కావాల్సినటువంటి ఆన్సరు హ్యావ్ అవసరం లేదు, ఎందుకంటే పెయిర్ ఆఫ్ సాక్స్ అనేది ఏకవచనం కాబట్టి హ్యావ్ రాదు. సార్ ఈజ్ ఏకవచనాలకే వాడతారు కదా, అంటే ఈజ్ పక్కకు బీన్ వస్తుందా అండి? రాదు. అదేవిధంగా ఆర్ బహువచనాలకు వాడతాం, ఆర్ పక్కకు కూడా బీన్ రాదు. ఏకైక ఆన్సర్ ఇక్కడ ఏం కనబడుతుంది ఇక మనకు? హ్యాస్. ఒకవేళ ఎవరైనా కన్ఫ్యూజ్ అయి ఉంటే ఈ సాక్స్ని చూసి హ్యావ్ బీన్ పెట్టేసి ఉండొచ్చండి, కానీ ఏ పెయిర్ ఆఫ్ సాక్స్ అనేది బహువచనం కాదండి, ఏకవచనంగా పరిగణలోకి తీసుకోవాలి. నెక్స్ట్ 18th వన్ చూద్దాం. షీ డాష్ ఐ కెనాట్ డిస్టర్బ్ హర్ నౌ. ఆప్షన్ చూద్దామా? షీ హ్యాస్ బీన్ రెస్టింగ్ ఐ కెనాట్ డిస్టర్బ్ హర్ నౌ. కొంత ఇది ప్రాపర్గానే కనబడుతుంది. హ్యాడ్ బీన్ రెస్టింగ్ రాదు, ఎందుకంటే ఇక్కడ కెన్ ఉంది. కెన్ అనేటటువంటి మోడల్ వర్బ్ ప్రెజెంట్ టెన్సెస్లో వాడతాం. కుడ్ అయితే పాస్ట్ అయ్యేది, అప్పుడు హ్యాడ్ బీన్ అంటే ఆలోచించే వాళ్ళం. హ్యాడ్ అనేది ప్రెజెంట్ టెన్సెస్తో కానీ మోడల్ వర్బ్లో ఉన్న కెన్తో రాదు. ఈజ్ రెస్టింగ్ ఆలోచించాల్సిందే, ఇది ఆలోచించాల్సిందే, ఇది ఆలోచించాల్సిందే. వాజా పాస్ట్ టెన్స్ రాదు. ఇప్పుడు షీ హ్యాస్ బీన్ రెస్టింగ్ ఐ కెనాట్ డిస్టర్బ్ హర్ నౌ. ఆమె కొంత సమయం నుంచి రెస్ట్ తీసుకుంటూ ఉంది, ఆమెను నేను డిస్టర్బ్ చేయలేను. కొంత సమయం నుంచి రెస్ట్ తీసుకుంటూనే ఉంది కదా, సో డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం, హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ తర్వాత సిన్స్ ఆఫ్ అరో మెన్షన్ చేసి ఉండాలి. చేసిరా? లేదు. మిగిలిన ఏకైక ఆప్షన్ ఈజ్ రెస్టింగ్. సో షీ ఈజ్ రెస్టింగ్ ఐ కెనాట్ డిస్టర్బ్ హర్ నౌ. ఆమె ఇప్పుడు రెస్ట్ తీసుకుంటూ ఉంది, నేను డిస్టర్బ్ చేయలేను. సో మన ఆన్సర్ ఇక్కడ ఏం పెట్టొచ్చండి? సి. చాలామంది ఏమనుకుంటవచ్చు అంటే, సార్ నవ్ ఉంది కదా, నవ్ అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఈజ్ యామ్ ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్తో పెట్టొచ్చు కదా అని అంటే, నేను ఆ నవ్ని ఈ కెన్ తోటి మనం వాడుకున్న V1 తోటి జోడించే అవకాశం ఉంది కాబట్టి రెండింటి మధ్యలో కొంత కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఉందండి. కానీ ఇది కాదు ఆన్సర్, ప్రాపర్గా ఇది. సరే, నవ్ ఉన్నందుకు మీరు ఈజ్ యామ్ ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్ని కన్సిడర్ చేస్తారన్న అట్లా కూడా మీకు మార్క్ వచ్చేదే, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్, ఐ హ్యావ్ డన్ ఏ డాష్ డీల్ ఆఫ్ వర్క్. ఇది చూడండి, ఇదంతా ఒక ఫ్రేజ్ అయిపోయింది మనకు. ఏ బిగ్ డీల్ ఆఫా, ఏ గ్రేట్ డీల్ ఆఫా, ఏ హ్యూజ్ డీల్ ఆఫా, ఎన్ ఎనార్మస్ డీల్. ఏ తోటి ఎనార్మస్ వస్తుందండి? రాదు కదా, యాన్ ఉండాలి. సో అది కానే కాదు. ఏ హ్యూజ్ డీల్ అనేటటువంటిది ఫ్రేజ్ లేదు. చాలామందిగా ఏ బిగ్ డీల్ ఆఫ్ వర్కా, ఏ గ్రేట్ డీల్ ఆఫ్ వర్క్ మధ్యలో కన్ఫ్యూజ్ అవుతారండి. బిగ్ డీల్ ఆఫ్ వర్క్ ఉండదండి, ఏ గ్రేట్ డీల్ ఆఫ్ వర్క్ ఉంటుంది. ఓకేనా? సో మన ఆన్సర్ వచ్చేసి ఇక్కడ బి, కన్సిడరబుల్ వర్క్ అండి. ఐ హ్యావ్ డన్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ వర్క్. నెక్స్ట్ 20వది చాలా బేసిక్ బిట్ ఆఫ్ ఆర్టికల్స్ అండి, ఖచ్చితంగా మీరు అందరూ ఆన్సర్ చేసి ఉండాలండి. ఇండియా ఈజ్ డాష్ కంట్రీ, ఎవ్రీ ఇండియన్ ఈజ్ డాష్ ఐకాన్ ఇన్ హెల్పింగ్ ద పువర్ పీపుల్. ఇండియా ఒక దేశం, ప్రతి ఇండియన్ ఖచ్చితమైనటువంటి ఒక ఐకాన్ అట పేదవాళ్ళను హెల్ప్ చేసే విషయంలో. ఇక్కడ కంట్రీ సి తోటి వచ్చింది, కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఏ రాయాలి. ఐకాన్ అనేది ఐ కాబట్టి ఇది ఓవెల్ సౌండ్తో వచ్చింది కాబట్టి యాన్ రాయాలి. సో ఏ కామా యాన్ మన ఆన్సర్ అండి. ఎక్కడుంది చూడండి, ఆప్షన్ ఏలో ఉంది. సో ఆన్సర్ ఇక్కడ వచ్చేసి ఏ. ఇవి 20 క్వశ్చన్స్ గ్రామర్ పైన ఇవ్వబడ్డటువంటివి.